హలో, వెల్కమ్ టు బిహైండ్ ద సీన్స్ ఆఫ్ ఎపిక్స్ విత్ మీ మాళవిక. ఏం చెప్పావురా ఈ రెంటికి డిఫరెన్స్ మాడ్యులేషన్ లో ఉంది. పెద్ద పెద్ద తుపాకులు, యుద్ధాలు ఏవి అవసరం లేకుండా ఒక్క ఈ మాడ్యులేషన్ డిఫరెన్స్ తో దుర్యోధనుడిని కొట్టాడు ధర్మరాజు గారు. పాండవులు అడవుల్లో అవస్థలు పడుతున్నారు. మనం ఫుల్ ప్రిపరేషన్ తో వెళ్లి వాళ్ళ ఎదురుగా రాజభోగాలు అనుభవిస్తూ వాళ్ళని జెలసీ ఫీల్ అయ్యేలా చేద్దాం అని కర్ణుడు చెప్తే దుర్యోధనుడు సరే అని తన పరివారంతో సహా బయలుదేరతాడు. ఓ ఏనుగులు, గుర్రాలు, సంబరాలు, ఓహో ఒక్కటి కాదు. బాగా డబ్బులున్న వాళ్ళు పిక్నిక్ వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉంది అట్మాస్ఫియర్. అడవిలోకి వచ్చాక ధర్మరాజు ఏదో యజ్ఞం చేస్తున్నాడని తెలిసింది. సరే, రేపొద్దున వాళ్ళు యజ్ఞం చేసే టైంకి ఎదురుగా మన రాజగోపురం, రాజోపచారాలు అన్నీ రెడీగా ఉండాలి అని దుర్యోధనుడు ఆర్డర్ వేస్తాడు. భాటులు పని స్టార్ట్ చేస్తారు. వాళ్ళు ఏ ఏరియాలో అయితే ఏర్పాటు చేయాలనుకుంటారో అది చిత్రరథుడు అనే గంధర్వుడి ప్లేస్. అప్పట్లో కబ్జాలు లేవు కాబట్టి ఆ గంధర్వుడి మనుషులు వచ్చి, ఒరే బాబు ఇది మా ల్యాండ్, ఇక్కడేం చెయ్యొద్దు అని చెప్తారు. ఈ విషయం దుర్యోధనుడికి చెప్తే వెళ్ళి తవ్వేయండి అన్నాడు. వీళ్ళకిలా కాదని చిత్రరథుడు ఆ భటుల్ని, దుర్యోధనుణ్ణి అందరినీ ఎత్తుకుపోతూ ఉంటాడు. అది తెలిసి ధర్మరాజు భీముణ్ణి, అర్జునుణ్ణి వెళ్ళి వాళ్ళని కాపాడండి అని చెప్తారు. అన్నయ్య అంటే రెస్పెక్ట్ ఉంది కాబట్టి వాళ్ళిద్దరూ వెళ్ళి అందరినీ సేవ్ చేసి మళ్ళీ ధర్మరాజు గారి దగ్గరికి తీసుకొస్తారు. అప్పుడు ధర్మరాజు దుర్యోధనుణ్ణి చూసి, అయ్యో దుర్యోధన, ఎంత పని జరిగింది, ఇలాంటి పనులు చేయకూడదు, చూడెంత ప్రమాదం తప్పిందో, జాగ్రత్త, వెళ్ళు నీ మందిరానికి వెళ్ళి రెస్ట్ తీసుకో, బాగా అలసిపోయావు. దుర్యోధనుడికి మొహం మీద కొట్టినట్టు అవుతుంది. పాయింట్ ఏంటంటే మన బలాన్నో, బలగాన్నో, తెలివినో చూపించే టైం వచ్చేదాకా వెయిట్ చేయాలి. అంతే తప్ప ప్రతిసారి నేనే గ్రేట్ అంటూ ఉన్నామంటే ఇలా దుర్యోధనుడిలా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. సో టైమింగ్ మన డెస్టినీని డిసైడ్ చేస్తుంది. అండ్ ఆన్ దాట్ నోట్, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.